నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ అప్డేట్స్ ఇవ్వకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ని వెయిట్ చేస్తూ వస్తున్న మూవీ రాజాసాబ్ అదిగో ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని టీజ్ చేస్తూ వస్తున్న రాజాసాబ్ యూనిట్ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు ఒకటి కాదు రెండు అప్డేట్స్ అనౌన్స్ చేసి ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ రాజాసాబ్ సలార్ కల్కి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఇదే ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు మేలోనే టీజర్ వచ్చేస్తుందంటూ హడావిడి చేసినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది దీంతో ఈ ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు అనుకుంటున్న టైంలో రాజాసాబ్ యూనిట్ నుంచి కదలిక వచ్చింది రాజాసాబ్ థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడో చెప్పేస్తూ టీజర్ డేట్ లాక్ చేసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది డిసెంబర్ 5న రాజాసాబ్ మూవీని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రభాస్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు అంతేకాదు ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టీజర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న రాజాసాబ్ టీజర్ ని ఈ నెల 16న ఉదయం 10:52 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు ప్రభాస్ తాత మనవడిగా రెండు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తోన్న రాజాసాబ్ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మారుతి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్ మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీ రోల్ ప్లే చేస్తున్నారు 3 ఏళ్లకు పైగా సెట్స్ మీదనే ఉంటూ అభిమానుల సహనాన్ని పరీక్ష పెట్టిన రాజాసాబ్ టీజర్ కోసం మరింతగా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు ఓవైపు వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ కావడం మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీస్టార్ట్ పై సాలిడ్ అప్డేట్ రావడంతో ఎక్సైట్ అవుతున్నారు మరి వీరమల్లు ఈవెంట్ ఎప్పుడో ఉస్తాద్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యేదెప్పుడో డీటెయిల్డ్ గా చూద్దాం జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న హరిహర వీరమల్లు ప్రమోషన్స్ స్పీడప్ చేస్తోంది సినిమా రిలీజ్ కి టైం తక్కువగా ఉండడంతో సాంగ్ లాంచ్ పేరుతో గ్రాండ్ ఈవెంట్స్ చేస్తూ ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది అయితే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవన్ అభిమానులు సీజీ వర్క్ కారణంగా ట్రైలర్ కట్ డిలే అవుతూ ఉండడంతో వీరమల్లు ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది జూన్ 8న తిరుపతిలో గ్రాండ్ గా వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ కార్యక్రమంలోనే హరిహర వీరమల్లు ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ జనరేట్ చేసే ట్రెండ్ ని కాదని పవన్ సినిమా పాత పద్ధతినే ఫాలో అవుతోంది ట్రైలర్ కట్ తర్వాతే సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేస్తుందని బిగ్ హోప్స్ పెట్టుకున్నారు ఏఎం రత్నం ఓవైపు వీరమల్లు సినిమా రిలీజ్ హంగామాలో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ మంత్ 2nd వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఓవైపు వీరమల్లు సినిమా రిలీజ్ మరోవైపు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు స్పీడ్ అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు పవన్ అభిమానులు నటసింహం బాలకృష్ణ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ అఖండ 2 ఆల్రెడీ ఒకసారి రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా ఈసారి ఆ సిచ్యువేషన్ ని రిపీట్ చేయనంటుంది అందుకు తగ్గట్లే సినిమా షూటింగ్ ని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు 600 బాలయ్య సినిమాని దసరా సీజన్ లో రిలీజ్ చేస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతోంది అఖండ 2 టీమ్ బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ బద్దలు కావడం గ్యారంటీ ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ అఖండ 2 తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది అఖండ 2 మూవీ బాలయ్య అభిమానులకు చాలా స్పెషల్ కెరియర్ లో ఫస్ట్ టైం బాలకృష్ణ చేస్తున్న సీక్వెల్ మూవీ అలాగే పాన్ ఇండియా సినిమా కూడా అఖండ 2నే దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు ఫ్యాన్స్ అంచనాలు అందుకునేలా సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తోన్న బోయపాటి సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు అఖండ 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని బాలకృష్ణ పైన షూట్ చేస్తున్నారు డైరెక్టర్ బోయపాటి ఈ నెల 12కు జార్జియా షెడ్యూల్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ జార్జియా షెడ్యూల్ తో సినిమా వర్క్ దాదాపు 75% కంప్లీట్ అయినట్లే జూలై ఎండింగ్ కి మాక్సిమం వర్క్ కంప్లీట్ కాబోతోంది దీంతో రిలీజ్ కు 3 months టైం ఉండడంతో అఖండ 2 సినిమా వర్క్ టైట్ అయ్యే సమస్య లేదు దీంతో సెప్టెంబర్ 25న అఖండ రిలీజ్ అవ్వడం పక్కా అని సంబరపడిపోతున్నారు నందమూరి అభిమానులు అఖండ మూవీకి సీక్వెల్ గా
వస్తున్న అఖండ 2లో బాలకృష్ణను ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారోనని ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. ఫస్ట్ పార్ట్ కి మించిన హై యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్ అఖండ 2లో ప్లాన్ చేశారు డైరెక్టర్ బోయపాటి. అందుకోసం ప్రయాగ్రాజ్, హిమాలయాల్లో బాలకృష్ణపై భారీ యాక్షన్ షెడ్యూల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు జార్జియాలో కూడా పవర్ఫుల్ షెడ్యూల్ ప్లాన్ చేయడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి వార్ ఎపిసోడ్స్ జార్జియాలోనే తెరకెక్కించారు. షెడ్యూల్ అంతా అనుకున్నట్లే జరుగుతున్న అఖండ 2 సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అవ్వటం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. స్పిరిట్ నుంచి దీపికా పదుకోన్ ఎగ్జిట్ అవ్వటంతో వర్కింగ్ అవర్స్ పై బిగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఎన్ని గంటలు పని చేయాలనే ప్రశ్నపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్ గా దీనిపై డైరెక్టర్ మణిరత్నం రియాక్ట్ అవ్వటంతో ఈ వర్కింగ్ అవర్స్ టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తెరకెక్కించబోయే స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ తప్పుకుంది. ఈ సినిమా చేసేందుకు దీపికా డిమాండ్ చేసిన భారీ రెమ్యునరేషన్ అండ్ కండిషన్స్ నచ్చని సందీప్ ఆమె ప్లేస్ లో తృప్తి డిమ్రీని సెలెక్ట్ చేశారు. దీంతో స్పిరిట్ కాంట్రవర్సీ తారాస్థాయికి చేరడమే కాకుండా వర్కింగ్ అవర్స్ పై పెద్ద చర్చ జరిగేలా చేస్తోంది. ప్రజెంట్ థగ్ లైఫ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న డైరెక్టర్ మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ వర్కింగ్ అవర్స్ పై రియాక్ట్ అయ్యారు. యాక్టర్స్ 8 అవర్స్ మాత్రమే షూటింగ్ చేస్తామని డిమాండ్ చేయడంలో తప్పు లేదన్నారు డైరెక్టర్ మణిరత్నం. ఓ రకంగా ఇది సరైన డిమాండే అన్నారు మణి. ఒక డైరెక్టర్ గా ఈ విషయాన్ని తాను పరిగణలోనికి తీసుకుంటాను అని చెప్పారు. యాక్టర్స్ అలా అడగడంలో తప్పులేదని, ఇది అవసరమైన విషయం అంటూనే ఈ ఇష్యూకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలన్నారు మణి. ఇదే టాపిక్ పై అజయ్ దేవగన్ కూడా రియాక్ట్ అయ్యారు. కాజోల్ లీడ్ రోల్లో నటిస్తోన్న మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ టాపిక్ పై స్పందించారు. నిజాయితీ ఉన్న దర్శక నిర్మాతలు ఎవరూ వర్కింగ్ అవర్స్ విషయంలో వ్యతిరేకంగా ఉండరు అని చెప్పారు. 8 అవర్స్ షూటింగ్ లో పాల్గొంటే చాలు అనుకుంటారు, కానీ చాలా మంది మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారని, అదే పాటిస్తారు అన్నారు. అప్పుడు అజయ్ దేవగన్, ఇప్పుడు మణిరత్నం వర్కింగ్ అవర్స్ పట్ల సానుకూలంగా మాట్లాడడంతో ఈ 8 అవర్స్ వర్కింగ్ టాపిక్ కి ఇంపార్టెన్స్ పెరిగిపోతోంది. రానా నాయుడు 2 ట్రైలర్ రిలీజ్ ఆకట్టుకుంటున్న కుబేరా సెకండ్ లిరికల్ ధూమ్ 4 పై క్రేజీ అప్డేట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విక్టరీ వెంకటేష్, రానా లీడ్ రోల్స్ లో నటిస్తోన్న రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. అర్జున్ రాంపాల్ కీ రోల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ధూమ్ 4 ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నారు. కుబేరా మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ లిరికల్ అనగనగా కథ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూన్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ హీరోయిన్లుగా నటిస్తోన్న చెన్నై లవ్ స్టోరీ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో రవి నంబూరి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. రవితేజ, డైరెక్టర్ భాను బొగ్గవరపు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా షూటింగ్ జనవాడలో జరుగుతుంది. ఈ సినిమా ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్సేన్, డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఫంకీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సంగీత్ శోభన్ అప్ కమింగ్ మూవీ గ్యామ్లర్స్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 6న థియేటర్స్ లోకి వస్తోంది. శంకర్ చేగూరి డైరెక్ట్ చేసిన బద్మాషులు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా జూన్ 6న థియేటర్స్ లోకి వస్తోంది. కన్నడలో బిగ్ హిట్ గా నిలిచిన అపాయవిడి హెచ్చరిక సినిమా డేంజర్ బాయ్స్ పేరుతో తెలుగులో డబ్ అయింది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.